పిల్లలు ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మీకు ఒక ఆశ్చర్యకరమైన కథ చెప్తాను. అనగనగా ఒక ఊరిలో ఒక పేదవాడు ఉన్నాడు. ఆ పేదవాడు ఇంటి నిండా బంగారమే. వాళ్ళు తినే కంచం అది కూడా బంగారమే. వాళ్ళు పడుకునే మంచం కూడా బంగారమే. ఇంట్లో చాలా బంగారం ఉన్నా కూడా వాళ్ళు పేదవాళ్ళే. ఎందుకంటే ఆ బంగారం అతనికి ఒక్కడికే కనిపిస్తుంది. అది ఎలాగో తెలుసుకోవాలా? ఈ కథ వినండి. ఒక చిన్న గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. కానీ వారి పరిస్థితి చాలా దారుణం. రోజూ తినడానికి కూడా అన్నం దొరకని స్థితి. కొన్నిసార్లు ఆకలితోనే పడుకునేవారు. ఒకరోజు మధ్యాహ్నం వేళ మండే ఎండలో ఒక సన్యాసి వారి ఇంటి ముందు వచ్చాడు. నాయనా, చాలా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెడతావా అని అడిగాడు. పేదవాడు ఇంట్లో చూశాడు. ఉన్నది చాలా కొద్దిగా అన్నం మాత్రమే. అది కూడా తన కుటుంబానికి సరిపోదు. అయినా అతను ఇలా అన్నాడు, మేము ఆకలితో ఉన్న పర్లేదు స్వామీ, మీరు ఆకలితో వెళ్ళకూడదు. అతని భార్య కూడా సంతోషంతో ఒప్పుకుంది. వారు తమకు ఉన్న ఆ కొద్దిపాటి భోజనాన్ని ప్రేమగా సన్యాసికి పెట్టారు. సన్యాసి చాలా సంతోషించాడు. వెళ్లే ముందు అతను చిరునవ్వుతో అన్నాడు, నీ మంచి మనసు చాలా మంచిది. నీకు ఒక బహుమతి ఇస్తున్నాను. నేను నీకు 2 మంత్రాలు ఇస్తాను. ప్రతి మంత్రం ఒక కోరికను తీర్చుతుంది, ఒకసారే పనిచేస్తుంది అని చెప్పి 2 మంత్రాలు ఉపదేశించి వెళ్ళిపోయాడు. పేదవాడు ఆనందంతో గెంతేశాడు. ఇక మన కష్టాలు పోయాయి, ముందు ధనవంతుణ్ణి అవ్వాలి అని అనుకున్నాడు. వెంటనే మొదటి మంత్రాన్ని జపించాడు. నా ఇంటి మొత్తం బంగారంతో నిండిపోవాలి అని కోరుకున్నాడు. అంతే, క్షణాల్లో ఇంటి నిండా మెరిసే బంగారం, బంగారు పాత్రలు, బంగారు నాణేలు, బంగారు కుండలు. పేదవాడి కళ్ళలో ఆనందం మెరిసింది. కానీ కొన్ని క్షణాలకే అతని మనసులో భయం మొదలైంది. అయ్యో, రాజుగారికి ఈ విషయం తెలిస్తే ఈ బంగారం అంతా తీసుకుపోతారు, నన్ను దొంగ అనుకుని జైల్లో కూడా వేస్తారేమో. భయం, భయం, ఇంకా భయం. ఆలోచించకుండా వెంటనే 2వ మంత్రం జపించాడు. ఈ బంగారం నాకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించకూడదు అని కోరుకున్నాడు. అంతే, మంత్రం పనిచేసింది. అతను బయటికి పరిగెత్తి తన భార్యను పిలిచాడు. అయ్యో, చూడు, మన ఇంట్లో ఎంత బంగారం ఉందో. భార్య ఆశ్చర్యంగా అడిగింది, ఏ బంగారం? ఎక్కడుంది? పిల్లలు కూడూశారు. నాన్న, మీరేమంటున్నారు? అప్పుడు పేదవాడికి అసలు విషయం అర్థమైంది. బంగారం తనకే కనిపిస్తోంది, ఇంకెవరికీ కాదు. దాన్ని అమ్మలేడు, ఉపయోగించలేడు, ఎవరికీ చూపించలేడు. అలా బంగారం ఇంట్లో ఉన్నా అతను మళ్ళీ పేదవాడిగానే మిగిలిపోయాడు. చూశారు కదా పిల్లలు, అత్యాశతో త్వరగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఆలోచించి చేస్తే మన అదృష్టానికి కూడా మనకి కలిసి వస్తుంది. లేదంటే చేతికి వచ్చిన అదృష్టం కూడా చేజారిపోతుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం పిల్లలు. సెలవు.